దానిపైన చర్చ జరగాలి. ప్రజలకి ఇది ఉపయోగకరమా కాదా అనే దానిపైన చర్చ. ఏ పొలిటికల్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ జిల్లాలు చేసిన, లేకపోతే బీజేపీ చిన్న రాష్ట్రాలకు ఓకే అన్న, కాంగ్రెస్ పార్టీ చిన్న రాష్ట్రాలకు, అఫ్కోర్స్ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, అందులో డౌట్ లేదు అనుకోండి. సో వాట్ ఎవర్ ఇటువంటి చేసినప్పుడు కొంత రాజకీయంగా కూడా చూసుకుంటారు. వాళ్ళు కూడా ఏమంటారు సార్, ఎంఐ పార్టీ వచ్చి మాకు అసలు వాళ్ళ వర్షన్ ఏముంటది, మాకు వేరే జోన్లో అసలు మమ్మల్ని మాకు అన్న ఒకటే ధర పెట్టారు, వేరే ధర మాకు రిప్రజెంటేషన్ లేదు, మేము గెలవని వాళ్ళు అంటారు. అనేటోళ్ళు ఎవరి బాధ వాళ్ళకు ఉంటది సార్. ఉన్నదంతా ఒక ఆడ చేసుకొని ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏంటంటే హైదరాబాద్ మొత్తం ఒక కార్పొరేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి, ఆడ ఎట్లెవరు గెలిచేదట్లేదు ఇది కూడా ఇచ్చిపెట్టాలని చెప్తారు. సాధ్యం కాదు కదా, సాధ్యం కాదు కదా, అట్లా ఫీజిబుల్ కాదు కదా. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో హైదరాబాద్ ఇస్ ద టాప్ 10 సిటీ ఇన్ ద వరల్డ్, నో డౌట్. ఇంటర్నేషనల్ సిటీ 90s నుంచి అంతకుముందు కూడా జరిగింది, నిరంతరంగా కొనసాగిస్తున్న డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారి పేరులో అద్భుతంగా ఒక సైబరాబాద్ సిటీ ఏర్పడడం ఇవాళ ఇంటర్నేషనల్ సిటీ అయింది. ఇట్స్ ఫ్యాక్ట్. 100% ఇవాళ గ్రోత్ రేట్ కానీ 14% గ్రోత్ రేట్ ఉంటుంది మనకి. ఇవాళ హైదరాబాద్ 80% రెవెన్యూ గెల్స్ ఫ్రమ్ హైదరాబాదే. కొంత ఆంధ్ర డివిజన్ ద్వారా ఆంధ్ర నష్టపోయినప్పుడు వాట్ ఎవర్ ఇది ఎక్స్పాన్షన్ సిటీ. రేపు 4th సిటీ కూడా ఎవరు మేము అభ్యంతరం చెప్పలేదు 4th సిటీ మీద. ఇవాళ 4th సిటీ అంతా ఒక పల్లెటూరు గ్రామాలు. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గర కాబట్టి పట్టణీకరణ జరుగుతుంది కాబట్టి 4th సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్ కి మేము వెల్కమ్ చేసాం. రీజనల్ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉన్నాయి. మెట్రో స్టేషన్ కి వాళ్ళు మెట్రో స్టేషన్ వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేశారు, కొంత వివరణ అడుగుతున్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలు సహకరిస్తుంది. బట్ పొలిటికల్ రిపర్కేషన్స్ కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు హైదరాబాద్ అనేది ఒక వర్గానికో ఒక మతానికో కులానికి అప్పచెప్తే చాలా రకాల సమస్యలు హైదరాబాద్ మీద వస్తాయి. అది మా అభ్యంతరం. ఢిల్లీ ఉంది అన్న, మున్సిపల్ కార్పొరేషన్ 3 విభాగాలు ఉంది. ఢిల్లీ 2.5-3 crores పాపులేషన్, 3 crores ఒక మేయర్ పరిపాలించలేడు కాబట్టి డివిజన్ చేయాలా, తప్పేం లేదు. ఇక్కడ కూడా డివిజన్ ఒక అన్ని అభిప్రాయాలు అన్ని పార్టీల అభిప్రాయాలు హైదరాబాద్ ని ఇంత విస్తరిస్తుంది కాబట్టి హైదరాబాద్ని కనుక ఇట్లా విభజించకపోతే సరే చిన్న చిన్న అభ్యంతరాలు, లేదా జనాభా పరమైన వేరియేషన్స్, లేకపోతే ఆ సికింద్రాబాద్ మల్కాజిగిరి పేర్లు, ఈ కొంత వేరే అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా విభజించకపోతే హైదరాబాద్ మేయర్ ముఖ్యమంత్రితో సమానం అయిపోయే జనాభాకి పర్పస్ కూడా పాసిబుల్ కాదు కదా. అంత పెద్దది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కూడా ఈజీ కూడా కాదు, మంచిది కూడా కాదు, మంచిది కాదు, ఈజీ కాదు. మున్సిపల్ కౌన్సిల్స్ కలపడం ద్వారా ఎక్స్పాన్షన్ అయింది. ఇప్పుడు బాంబే అదే ఉంటది కదా సార్. ఇప్పుడు బాంబేది మహారాష్ట్ర సీఎం ఎంతనో బాంబే మేయర్ కి అంత వాల్యూ ఉంటుంది. మేయర్లు ప్రథమ పౌరులు, మేయర్ పోతాడు, అడవదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 150 కార్పొరేటర్స్ చేసింది. ఇవాళ 300 కార్పొరేటర్ చేయడం ద్వారా ఎక్కడన్నా కూడా డివిజన్ డీసెంట్రలైజ్ జరగాలి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుజరాత్ ది మీరు అక్కడ చూసుకుంటే సబర్మతి రివర్ కి ఇట్ సైడ్ మొత్తం ముస్లిం పాపులేషన్స్ అన్ని కూడా ఒక్కో కార్పొరేటర్ ఉంటుంది. ముస్లిం బెల్ట్ అంతా కూడా. మరి ఆడు ఎందుకు ఇట్లా కలిపి చేయలేదు, మొత్తం ముస్లిమ్స్ చేశారు కదా, మొత్తం ముస్లిమ్స్ కి లాభం చేకూర్చేది అంటే అది ప్రాక్టికల్ గా కరెక్ట్ కాదు సార్. దయచేసి ముస్లిం లేదో వేరుగా వాళ్ళని వేరు నియోజకవర్గం అది కాదు ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు భారతీయులే, వాళ్ళు మనలో భాగమే. కానీ కొన్ని ప్రాంతాలు ఎట్లా తయారవుతున్నాయంటే ఒక ఎక్స్క్లూజివ్ పాకెట్ లాగా తయారయ్యే పరిస్థితి. వ్యతిరేకిస్తారు కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన, ఓల్డ్ సిటీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన ముఖ్యమంత్రి గారు వచ్చినాక మెట్రో దానిపైన కానీ అన్ని ఇష్యూస్ పైన శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ వచ్చినాక మనం కోఆర్డినేట్ చేసి చేయించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. వెళ్ళలేమని అనుకుంటే ప్రజాస్వామ్యంలో అన్నైతే సార్ వాటర్ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్ట్ చేయండి. మీరు మీరు అట్లా పబ్లిక్ ని వేరియేషన్ చేసి దాడులు చేసే సందర్భం తప్పది. అందరం భారతీయులము.
everyone has that practical గా మాట్లాడుతున్నాను నేను. ఆ ఇంక్లూజివ్నెస్ లో మాత్రం తేడాలు ఉన్నాయి. దాన్ని కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. Sir, నేను Anyway, అనేది ఇది it is డెవలప్మెంట్ only on- ఓరియంటేషన్ లోనే డిస్కస్ చేద్దాం. ఇటువంటివి ఏం జరుగుతుందనే చూద్దాం. ఈ పాపులేషన్ డిఫరెన్స్ ని ఎలా ఈక్వేట్ చేస్తుంది ప్రభుత్వం, ఎలా సెటిల్ చేస్తుంది అనేది చూడాలి. ముందు ఏమైనా అభిప్రాయాలు తీసుకుంటున్నారు కాబట్టి మరి ఏమన్నా